లో టీడీపీ బ్రో, చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడుకి వేద్దాం అనుకుంటారు మీ ఫస్ట్ ఓటు? బ్రో హైదరాబాద్ చూసినా బ్రో, ఎంత మంచి డెవలప్ చేసిండు. ఆయన కాకపోతే ఇంకెవరిని బ్రో చేసేది. అందుకే ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు అందరికి. మళ్ళా జాబ్స్ ఇస్తాడు, ఎడ్యుకేషన్ ప్రకారం అన్ని హెల్ప్ చేస్తుంటాడు, డెవలప్మెంట్ ఉంటుంది. మళ్ళా ప్రతి ఒక్క దానికి డెవలప్ చేస్తాడు, రోడ్లు కానీ ఇండస్ట్రీస్ కానీ. అందుకనే ఆయన సో మరి 2047 విజన్ తో వెళ్తున్నారు కదా, హైదరాబాద్ సింగపూర్ మాదిరిగా డెవలప్మెంట్ చేస్తానని చెప్తున్నారు కదా. సో నిజంగా చేస్తారనుకుంటున్నారా మీరు? ఎవరు చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు బ్రో, ఆయన చెప్పినట్టే 100% చేస్తాడు బ్రో. సో ఎందుకు వైసీపీని వద్దనుకుంటున్నారు? వైసీపీ ఏంది బ్రో, రోడ్లు క్లియర్ గా చెప్తున్నారు. రోడ్ ఏంది బ్రో, ఆ రోడ్ అసలు డెవలప్మెంట్ ఏంది బ్రో. మళ్ళా చెప్పే బెంజ్ కార్ ఇస్తా, ఇంటింటికి గోల్డ్ చైన్ ఇస్తా, కేజీ బంగారం ఇస్తా అంటుండు. మళ్ళా అదన్నీ ఎవరు బ్రో ఆయన మళ్ళా ఇంకోసారి వేసుకురా అంటే ఉన్నది మొత్తం గుడిచిపోతుంది బ్రో. సో మద్యపానం, సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్ లోకి వచ్చి మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతాను చెప్పారు కదా. సో నిజంగానే సంపూర్ణ మద్యపానం నిషేధం అయింది అందరూ వచ్చి రమ్మను బ్రో, వచ్చి కిందేసి కొడతారు బ్రో ఆయనని. అట్లా వచ్చి అవన్నీ వేసి ఓటు ఆడడానికి వస్తే కిందేసి దొక్కుతారు భయాన్ని. ఏమో అనుకుంటున్నా, ఆయన ఖాళీ గెలవంగానే కొమ్ములు వచ్చేసినాయి భయకు. కొన్ని రోజులు 6 months ఏదో అట్లా వేసిండు, తర్వాత మొత్తం బిస్కెట్ వేసిండు. సో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి వస్తున్నారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఇంకా చాలా మంచిది బ్రో. ఒక 30 place లో 40 వస్తాయి. అంటే కొన్ని ప్రకంగా ఇద్దరు మంచోళ్ళు బ్రో. ఆయన పవన్ కళ్యాణ్ మూవీ ఇండస్ట్రీని వదిలేసి పాలిటిక్స్ లో వెళ్ళిండు, మొత్తం అమ్ముకుంటుండా నిన్న. మరి మినిమం చేస్తారు కదా బ్రో, చాలా బాగా అనిపించింది బ్రో. సో ఓవరాల్ గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే ఏం చెప్తారు బ్రో? 100% చంద్రబాబు నాయుడే బ్రో.